హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి పీజీల్లో, హాస్టల్స్‌లో ఉంటారు కదా! సో, వాళ్ళకి సెల్ఫ్ కుకింగ్ ఉన్న పీజీస్ ఉంటాయి కదా! వాళ్ళకి కాఫీని సింపుల్‌గా ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉన్నట్టు అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీశాననమాట. సో, ఆ రోజు పొద్దున్నే లేచాను. వీక్ ఆఫ్ అనమాట. సో, మంచిగా కాఫీ చేసుకుందాం కదా అని చెప్పి ఫస్ట్ పొద్దున్నే ఒక కప్ కనిపించింది. సో, ఆ కప్ యూజ్ చేసుకొని నేను కాఫీ అయితే చేసుకుంటున్నాను. సో, ఆ కప్‌లో నేను ఫస్ట్ అయితే సన్ రైజ్ కాఫీ పౌడర్‌ని యాడ్ చేశాననమాట. ఎందుకు సన్ రైజే అంటే నేను కాంటినెంటల్ కోసం వెతికాను స్ట్రాంగ్ ఉంటుందని. బట్ ఇక్కడ నాకు దొరకలేదు. సో, సన్ రైజ్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ యాడ్ చేసుకొని షుగర్ వచ్చేసి 1 లేదా 1 ½ స్పూన్, అది పెద్ద కప్ కాబట్టి వరకు యాడ్ చేసుకున్నాను. ఇక్కడొచ్చేసి చిన్న స్పూన్ కాబట్టి అన్ని సార్లు ఏస్తున్నాను. మాక్సిమం అయితే 1 ½ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది అంతే షుగర్. సో, ఇప్పుడు ఈ 2 అయితే మిక్స్ చేసుకున్నాను. నేనొచ్చేసి పాల ప్యాకెట్ పొద్దున్నే తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల గడ్డగట్టింది. సో, దానివల్ల డైరెక్ట్‌గానే కొంచెం పాలున్నాయి అందులో వేసేసి గడ్డను కూడా అలానే వేశాను. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా పాలనైతే మరిగించాననమాట. పాలు బాగా మరిగితేనే మనకి పచ్చివాసన అనేది పోతుంది. సో, అందుకని చెప్పేసి బాగా మరిగించాను. అంటే ఒక 5-10 మినిట్స్ వరకు మరిగించాను. ఈ పాలెలా ఉంటాయో తెలీదు గదా! అంటే కొంచెం పలుచగా ఉన్నా కూడా ఎక్కువసేపు మరిగిస్తే చిక్కబడతాయి. కాఫీకి చిక్కటి పాలు బావుంటాయి గదా! సో, అందుకని చెప్పేసి నేను ఒక 5-10 మినిట్స్ వరకైతే బాగా ఇలా తిప్పుతూ బాగా మరిగించాననమాట. పాలు బాగా బాయిల్ అయినియి. ఇప్పుడైతే నేను ఆ పాలను తీసుకొని కాఫీ పౌడర్ అది మిక్చర్ ఉంది కదా! సో, దాంట్లో అయితే వేసేస్తున్నాను. సో, ఇదేంటి అంటే చిన్నగా ఏమన్నా వండుకోవాలి అనుకున్నా కూడా సెల్ఫ్ కుకింగ్ ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి నచ్చినట్టు వండుకోవడానికి బావుంటుంది కదా! సో, నా డేనైతే ఆ రోజు అలానే పొద్దున్న ఇలా కాఫీతో స్టార్ట్ చేశాను. అలా వేడి పాలు తీసుకొచ్చి అలా కాఫీలో ఏస్తుంటే ఆహా! ఎంత బావుందంటే స్మెల్. 6 నెలలవుతుంది నిజంగా ఈ కాఫీ నేను ఇంటి కాఫీ తాగి. సో, ఈరోజు నాకు కుదిరింది ఇలా చేసుకుందాం అని చెప్పేసి, ఈరోజు టోటల్‌గా ఇంట్లోనే అంటే హాస్టల్‌లోనే ఇలా ఏమైనా కుక్ చేసుకుందాము అని చెప్పేసి పొద్దున్నే కాఫీతో స్టార్ట్ చేశాను. ఆ స్మెల్ అయితే చాలా వచ్చింది. నాకు ఆ కాఫీ చూసి తాగిన తర్వాత అబ్బా! ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక్కసారి హోమ్ ఫీల్ వచ్చింది. సో, ఎప్పుడైనా హాస్టల్‌లో ఉన్నవాళ్ళు గానీ, పీజీల్లో ఉన్నవాళ్ళు జాబ్స్‌కి లేదంటే స్టడీస్ కోసం వెళ్ళిన వాళ్ళకి చిన్నగా వీడియో చేశాను. అంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే వండుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఎలాగో వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు. బట్ డైలీ హాస్టల్ ఫుడ్డే తినాలి, పీజీ ఫుడ్డే తినాలి అంటే ఇబ్బంది కదా! సో, అందుకని చెప్పేసి వారానికి ఒక్కసారైనా మన గురించి, మన టేస్ట్ మనకు రావాలి, మనం ఇంట్లో ఉన్నట్టు అనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి.